అనంతపురం జిల్లాలో ప్రధాన వర్షాధార పంటలు వేరుశెనగ, కంది, మొక్కజొన్న. పంట వేసేందుకు ఇంకా దాదాపు 10 రోజుల సమయం మాత్రమే ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎల్నినో ప్రభావంతో విపరీతమైన గాలుల కారణంగా మేఘాలు వర్షంగా మారకుండానే మేఘాలు మొహం చాటేస్తున్నాయి. మరోవైపు జిల్లాలోని సాగునీటి అవసరాలకు కీలకమైన తుంగభద్ర, హంద్రీనీవా జలాశయాలు డెడ్ స్టోరేజ్ కు చేరుకోవడంతో ఈ ఖరీఫ్ లో సాగునీటి విడుదలపై సందిగ్ధత నెలకొంది. తుంగభద్ర జలాశయం నుంచి హెచ్ఎల్సీ కాలువ ద్వారా బొమ్మనహల్, ఉరవకొండ, కనేకల్లు, పామిడి, పెదవగుడూరు, గార్లదిన్నె, అనంతపురం, బుక్కరాయ సముద్రం, సింగనమల, పుట్లూరు, తాడిపత్రి, ఎల్లనూరు మండలాల లక్షలాది మంది ఎకరాల ఆయకట్టు సాగునీటి ఆధారపడి ఉంది. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఈ కాలువకు సుమారు 9.8 టీఎంసీల నీటి కేటాయింపు ఉన్నప్పటికీ ప్రస్తుతం జలాశయంలో నీటి కొరత కారణంగా ఈ ఏడాది నీటి విడుదలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికీ తెలియదు అంటారు. కానీ ఇప్పుడు వాన రాకపోవడం వల్ల రైతుల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. ఎల్నినో ఎఫెక్ట్తో ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమై నెల రోజుల పైగా గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా వాన చినుకైతే మాత్రం నేలను తాకలేదు. ముఖ్యంగా అనంతపురం జిల్లా లాంటి అత్యల్ప వర్షపాతం నమోదయ్యేటువంటి ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో వర్షపాతం చాలా తక్కువగా నమోదైంది. కేవలం జూన్ నెలలో 7వ తారీఖు, అదేవిధంగా 14వ తారీఖు మాత్రం ఒక మోస్తరు వర్షం కురిసింది. ఇటు వర్షాలను పడుతున్నాయి కదా అని చెప్పి ఇప్పటికే రైతులు చాలామంది అయితే మాత్రం దుక్కి దున్నారు. కొంతమంది అయితే విత్తనాలు కూడా వేశారు. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కంది, వేరుశెనగ, మొక్కజొన్న లాంటి పంటలకు అత్యధికంగా సాగు చేస్తుంటారు. కానీ ఇవాళ ఎల్నినో ఎఫెక్ట్తో పైన మేఘాలు కనిపిస్తున్నాయి, కానీ ఆ మేఘాలు వానలు కురిసే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో మేఘాలు ఎక్కడ కూడా నిలబడలేని పరిస్థితి ఉంటుంది. దీనివల్ల వర్షాలు పడట్లేదని ఇప్పటికే శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి. అటు రిజర్వాయర్లలో కూడా నీటి మట్టం తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు జీవనాధారమైనటువంటి తుంగభద్ర డ్యాంలో కూడా 2వ తారీఖున ఈ నెల డ్యామ్ అధికారులు ఒక సర్క్యులర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇక సాగునీటికి తాము నీటిని విడుదల చేయలేము, తమ మొదటి ప్రాధాన్యత తాగునీరు మాత్రమే అంటూ కూడా ఈ నెల 2వ తారీఖున సర్క్యులర్ విడుదల చేశారంటే నీటి ఎద్దడి ఏ స్థాయిలో ఉందో అర్థం పడుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 75,000 హెక్టార్ల సాగు జరుగుతుండగా ఇవాళ తీవ్ర నీటి ఎద్దడితో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనేది గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. వర్షాలు పడతాయనే ఆశతో ఇప్పటికే రైతులు విత్తనాలు వేశారు. అయితే జూన్, జూలైలో కూడా వానజాడ లేక వేసిన పంటలు ఎండిపోతున్నాయి. ఎండిపోతున్న వేరుశెనగ పంటను గొర్రెలకు మేతగా వదిలేస్తున్నారు కొందరు రైతులు. వర్షాలు లేక ఖరీఫ్ సీజన్ పూర్తిగా ఎండిపోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. జూలైలో 64.5 మిల్లీమీటర్ వర్షం కురవాలి. ఒక్క చిరుకు కూడా లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి. వేసినటువంటి 3,43,000 హెక్టార్ల పంట సాగు కావాల్సి ఉంటే ఈరోజు 1,00,000 హెక్టార్లు సాగు అయినటువంటి పరిస్థితి. అత్యధిక భాగం వేరుశెనగ, కంది, ఆముదం, పత్తి వేసినారు. ఈ పంటలు కూడా పూర్తిగా ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల రైతులు పెట్టిన పెట్టుబడి ఈరోజు మనం చూసాం, 1,60,000 రూపాయలు 5 ఎకరాలకు వేరుశెనగ పెట్టుబడి పెట్టి గొర్రెలకు ఇస్తున్నటువంటి పరిస్థితి. కొంగా సేద్యాలు చేసుకుని లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్టు విత్తనాలు తెచ్చుకొని ఇళ్ళలో పెట్టుకుని వర్షం వస్తే వేయాలని సిద్ధమైనటువంటి రైతాంగానికి మాత్రం నిరాశ. వర్షాలు అయితే ఇప్పుడైతే గాలి ఎక్కువ ఉంది, వాన కూడా ఇప్పుడైతే పంటలు మన చెనిక్కాయట్లు వేసేయడం అయితే వాడబట్టే, కంది కూడా కొన్నాళ్ళు పోతే అది కూడా వాడబడుతుంది. ఇప్పుడైతే ఒక తూరి వర్షం వచ్చా అది ఒక తూరి వేసి చేనులో అది అట్లా పైపట్టి అయిపోయి అది చెడగొట్టి మళ్ళీ ఇచ్చినట్లు అయిపోయాడు. అట్లా వర్షాలు అయితే ఇప్పుడైతే కొంచెము ఇంకా రాలే. ఇప్పుడు ఇంకా ఒక నెల రాకోకుంటే కూడా కంది చేనులు కూడా ఎండిపోతాయి, అన్నీ ఎండిపోతాయి. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి విత్తనాలు వేసి తీరా మొలకలొచ్చే సమయానికి నీళ్లు లేకపోవడంతో పంటంతా ఎండిపోయి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. గంగమ్మ తల్లి రాలేదు, కానీ ఏం చేస్తాం, దేవుని మీద భారం వేసుకొని ఇంకేరే పని ఏం చేయలేం కదా, ఇదే పనే తప్పదు. ఎక్కడ పోతాము, వస్తుందో పోతుందో అప్పులు అవుతాయో, భూమి అమ్ముకున్నా కానీ ఇదే పనే తప్పదు. ఏరే పనికి అయితే పోయే అవకాశం లేదు. ఇప్పుడు ఆడ దుగుమారులో కూడా 1 ఎకరా అమ్ముతున్నాం. దీనికి తట్టుకోలేకనే అప్పులు ఎక్కువ వేసి దుగుమారుకి ఎకరా అమ్ముతున్నాం. మొన్న అయితే 3 ఎకరాలు అమ్మింటిమి అంతకుముందు, ఇప్పుడు 1 ఎకరా అమ్ముతున్నాం. ఇప్పుడు టమాటా నాటే కానీ వచ్చిన సాటికి 2 వస్తున్నాయి, 2 నాటుదామని పెడుతున్నాం. ఆషాఢ మాసం గురించి ఓ సామెత ఉంది.
ఆషాఢ గాలులు ఆగేనా వర్షం కురిసేనా అని అన్నదాతలు ఆశగా ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. రాబోయే 10 రోజుల్లో మంచి వర్షాలు కురిస్తే వేరుశనగ విత్తనాలు వేసి ఖరీఫ్ను కాపాడుకోవచ్చని, లేకపోతే రబీ సీజన్ పైనే ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనం వేసిన తర్వాత 2 రోజులకే వర్షం వచ్చింది. అది గట్టిగా అయిపోయింది, బండాకట్ట అయింది. ఆ మొలపు పైకి ఎత్తలేక అది అట్లా కొంత కింద నిలిచిపోయింది. ఏడవ విత్తనం మలిచింది. అయినా ఇప్పుడైతే సేద్యం చేసినాము, 2 సార్లు చేసినా కూడా సేద్యము ఏం ఫలితం లేకుండా పోయింది. ఊరికే జారొస్తుంది, కలుపు మొక్క అంతా ఎక్కువ పడింది, జారిపోతుంది. ఎన్నిసార్లు చేసినాను. పంట అయితే ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు పండకైతే 100% పండదనే ఉద్దేశం అయితే ఉంది. ఇప్పుడు రానున్న 10 రోజుల్లో వర్షాలు కురిస్తే ఓకే, కానీ లేదంటే అన్నదాతలు విత్తనం వేసి నష్టపోవద్దని అధికారులు సూచిస్తున్నారు. జూన్ నెలలో కురిసిన వర్షాలకు వేరుశనగ సాగు చేసిన రైతులు ప్రజెంట్ క్రాప్ అయితే పర్వాలేదు, ఆశాజనకంగానే ఉంది. ముఖ్యంగా మెయిన్ ఏంటంటే గడిచిన 10-20 రోజుల్లో మనకు వర్షాలు కురవలేదు. మొదటి 25 రోజుల్లో పెట్టే పరిస్థితులు అవసరం కాబట్టి వేసేటప్పుడు మంచిదేమో ఉంటే తర్వాత మనకు మొదటి 20 రోజులు వర్షాలు లేకున్నా కూడా అది పంటకు కలిసి వస్తుంది. 20 రోజుల తర్వాత వర్షం పడింది అంటే పూత అంతా ఒకేసారి వచ్చి ఊడలు కూడా దిగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ 10-20 రోజుల నుండి వర్షాలు పడట్లేదు అనేది ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు. అది వేరుశనగ పంటకే మేలు చేస్తుంది. అలాగే వేరుశనగ పంటను మనం ఆగస్టు మొదటి వారం వరకు కూడా విత్తనం వేసుకోవచ్చు. జూలై 15 నుండి జూలై 31 వరకు మంచి అదునైన సమయం. సో ఈ టైంలో వర్షాలు పడితే రైతులు విత్తనం వేసుకోవచ్చు. అలాగే కంది పంటను కూడా ఆగస్టు చివరి వారం వరకు కూడా కంది పంటను వేసుకోవచ్చు. ఆగస్టు మొదటి వారం నుండి కంది పంటను పెట్టేవాళ్ళు సాళ్ళ మధ్య దూరం 3 అడుగులు కానీ 4 అడుగులు కానీ పెట్టుకొని విత్తనం వేసుకోవాలి. జూలై నెల వచ్చినా వాన చినుకు జాడలేదు. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ అంటేనే జూన్ జూలై నెలలు అత్యంత కీలకం. కానీ వర్షాకాలం వచ్చి 1 రోజుల పైగా గడుస్తున్న ఇప్పటివరకు కూడా వాన చినుకు జాడ కనిపించకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన ఉన్నారు. చాలామంది రైతులు దుక్కి దున్ని విత్తనాలు వేసేందుకు రెడీగా ఉంటే మరికొంతమంది రైతులు విత్తనాలు చేతిలో పట్టుకొని ఆకాశం వైపు చూస్తున్నారు. మరికొంతమంది రైతులు అయితే ఎప్పటికైనా సరే ఇంకా 10 రోజుల తర్వాతైనా వర్షం పడుతున్న ఆశతో దుక్కి దున్ని డ్రిప్ వేసుకొని వర్షం పడుతుందని సేద్యం చేసేందుకు రెడీ అవుతున్నారు. అన్నదాతల కళ్ళల్లో కన్నీళ్లు తెప్పిస్తున్నటువంటి ఈ ఎల్ నినో ఎఫెక్ట్తో మాత్రం రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా అంటేనే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లాగా పేరొందింది. ఇలాంటి జిల్లాలో మరికొన్ని రోజులు కనుక వర్షం పడకపోతే ఈ ఖరీఫ్ సీజన్లో పంటలు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి అయితే మాత్రం జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ విజేత నరేష్, TV9 అనంతపురం.